హలో ఆల్. యాక్చువల్లీ నేను కొన్ని టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ద సెన్స్ నేను యూపీఎస్‌సి బిగినింగ్ లెవెల్‌లోనే ఉన్నాను. అండ్ ఫర్ ద క్విక్ రివిజన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఐ హావ్ చూసన్ దిస్ విజన్ మంత్లీ మ్యాగజైన్ అనమాట. విజన్ మంత్లీ మ్యాగజైన్. సో నేను జాన్యువరీది చూస్ చేసుకుంటున్నాను. సో జాన్యువరీలో ఎకనామీ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా. సో ఎకానమీలో ఒక్కొక్క టాపిక్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఇట్ విల్ బీ యాజ్ అ రివిజన్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఈ డేటా నాలాంటి ఎవరైతే స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి బేసిక్ మీనింగ్స్ కొన్ని అర్థం కాకుండా ఉండొచ్చు. సో అవి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది స్టార్టింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను రివిజన్ చేసుకోవడానికి కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అందుకనే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా, విచ్ ఈస్ విజన్ మంత్లీ సిరీస్, విచ్ విల్ కవర్ ద జాన్యువరీ అండ్ ద నెక్స్ట్ లెవెల్ మంత్స్ కరెంట్ అఫైర్స్. నేను ఆ పీడిఎఫ్ చదువుతూ మీకు ఆ మీనింగ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మీకు ఒక జిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ నాకు కూడా నేను మళ్ళీ రివిజన్ చేసుకోకుండా ఆ టాపిక్‌ని కాంప్రహెన్సివ్‌గా నేను నేర్చుకోగలుగుతాను. సో దానివల్ల నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. నేను ఫస్ట్ ఎకానమీ కాన్సెప్ట్స్‌తో స్టార్ట్ చేస్తున్నా. వీ కెన్ గో త్రూ వన్ బై వన్ కాన్సెప్ట్. సో టైం ఎక్కువ తీసుకున్నా సరే ఒకసారి చూడండి. ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫాలో అవ్వండి ఈ సిరీస్‌ని. సో ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వీ కెన్ స్టార్ట్ విత్ దిస్ ఫస్ట్ టాపిక్ ఇన్ ఎకానమీ. సో నేషనల్ అండ్ ఒక రిక్వెస్ట్, నేనేమి ప్రొఫెషనల్ కెమెరా ఆర్ సంథింగ్ ఎకోలెస్ స్పీకర్స్ని యూస్ చేయట్లేదు. సో సమ్ డిస్టర్బెన్స్ విల్ హ్యాపన్. సో ప్లీజ్ బేర్ దట్ అండ్ కంటిన్యూ విత్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సో ఫస్ట్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. సో ఇది మనకి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అంటే ఏంటో అసలు ఫస్ట్ మనం తెలుసుకుందాం. నేషనల్ ఇన్ ద సెన్స్ మనం నేషన్ వైడ్ మనం దీన్ని మెజర్ చేస్తాము. మల్టీ డైమెన్షనల్ ఈ పేరులోనే ఉంది. మల్టీ ఇన్ ద సెన్స్ వేరియస్ ఫ్యాక్టర్స్, నాట్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్. ఒక్క దాని గురించి మనం చూడట్లేదు, చాలా వేస్లో మనం దీన్ని డైమెన్షన్ అంటే దాన్ని అన్ని కేటగిరీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ డైమెన్షన్లో దీన్ని మెజర్ చేయొచ్చు, ఈ డైమెన్షన్లో మెజర్ చేయొచ్చు, ఈ డైమెన్షన్లో మెజర్ చేయొచ్చు. సో మల్టీ డైమెన్షన్ అన్ని వేస్లో అన్ని ఫ్యాక్టర్స్లో మనం ఈ పోవర్టీ ఇండెక్స్. పోవర్టీ అంటే మీకు తెలుసు పేదరికం. సో పోవర్టీ అనేది ఒక ఇండివిజువల్లో అతను పువర్ అని చెప్పే ఫ్యాక్టర్ ఏంటి మేజర్గా మనకి ఫస్ట్ బ్లింక్ అయ్యేది అతని ఆదాయం, అతని ఇన్కమ్. సో ఇన్కమ్ పర్స్పెక్టివ్లో మాత్రమే కాకుండా అన్ని పర్స్పెక్టివ్స్లో ఒక ఇండివిజువల్కి ఏమేమి నీడ్స్ అవసరమో సో అన్ని విధాలుగా చూసేదాన్ని పోవర్టీ ఇండెక్స్ అని అంటారు అనమాట. సో అందుకని దీన్ని నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. అసలు దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకునేది అనేది ఈ ఫస్ట్ పాయింట్లో చూద్దాం. వై ఇన్ యూస్. ఇది నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ఏం రిలీజ్ చేసిందంటే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ సిన్స్ 2005-2006 యొక్క డేటాని ఒక డిస్కషన్ పేపర్ ద్వారా రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ అనేది ఒక నోడల్ ఏజెన్సీ అనమాట. ఏదైతే మనకి ఈ పోవర్టీ ఇండెక్స్ని ఎలా మెజర్ చేస్తున్నాం, ఏమేమి రూపాల్లో మెజర్ చేస్తున్నాం అనేది ఈ నీతి ఆయోగ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో ఫస్ట్ మనం మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఒక మెజర్ దట్ కన్సిడర్స్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆర్ డైమెన్షన్స్ బియాండ్ ఇన్కమ్. నేను చెప్పాను కదా, ఒక్క ఇన్కమ్ రూపంలోనే కాకుండా అన్ని వేరియస్ ఫ్యాక్టర్స్లో ఇది మెజర్ అవుతుంది. దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకు? టు అసెస్ అండ్ అండర్స్టాండ్ పోవర్టీ. అసలు పోవర్టీ అంటే ఏంటి, దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది సరైన లైఫ్ లీడ్ చేయకపోతున్నారు అనేది తెలుసుకోవడం మన మినిమం ఎయిమ్ అనమాట. సో టు అసెస్ అండ్ అండర్స్టాండ్ ద పోవర్టీ. అండ్ ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఎన్కంపాసెస్ ద వేరియస్ డిప్రైవేషన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై పువర్ పీపుల్ ఇన్ ద డైలీ లైఫ్స్. సో మనకి ఇక్కడ ఎన్కంపాసెస్ అంటే అర్థం కాదు, ఎన్కంపాసెస్ ఇన్ ద సెన్స్ అది ఈ పోవర్టీ ఇండెక్స్ అనేది పర్యవేక్షిస్తుంది. ఆ బేసిక్ పువర్ పీపుల్ అనే కేటగిరీ ఉంది కదా, దాన్ని పర్యవేక్షిస్తుంది. ఏ విధంగా ద వేరియస్ డిప్రైవేషన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద పూర్ పీపుల్. వేరియస్ డిప్రైవేషన్ అంటే ల్యాక్ ఆర్ డినయల్ ఆఫ్ సంథింగ్ కన్సిడర్ టు బి ఏ నెసెసిటీ. అంటే ఖచ్చితంగా ఇది నాకు నెససరీ, ఆ హౌస్ హోల్డ్కి ఇది నెససరీ అనే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి చూసారా, దాన్ని డిప్రైవేషన్ అని అంటారు. సో ఎన్కంపాసెస్ ద వేరియస్ డిప్రైవేషన్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఎవరైతే ఈ బేసిక్ నెసెసిటీస్ని తీసుకోలేకపోతున్నారో, ఎవరైతే ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దాన్ని ఈ పోవర్టీ అనేది మనకి చూపిస్తుంది. ఆ రిపోర్ట్ని మనకు చూపిస్తుంది ఇన్ దే డైలీ లైఫ్స్. అండ్ అండ్ ఇంకొక విషయం, మనం ఇన్కమ్ అనేది ఒక వన్ ఆఫ్ ద రిసోర్స్ ఎవ్రీ వన్. సో ఇన్కమ్ రావాలంటే అసలు ఫస్ట్ బేసిక్గా ఒక ఇండివిజువల్ ఎలా ఉండాలి, ఒక ఇండివిజువల్ కానీ ఒక హౌస్ హోల్డ్ కానీ ఎలా ఉండాలి. ఫస్ట్ మనకి ఫ్యాక్టర్ ఏంటి, మనం హెల్తీగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం. సో హెల్త్ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు. సో హెల్త్ బాగుంటేనే నెక్స్ట్ లెవెల్కి మనం చేరుకోగలుగుతాం. సో ఒక చైల్డ్కి కానీ తన కెరీర్ స్టార్ట్ చేయాలి, తన లైఫ్ని స్టార్ట్ చేయాలంటే హెల్త్ మేజర్ ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ అతనికి ఆర్ ఆమెకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్, తను మన నేషన్లో ఆర్ ఈ సమాజంలో ఎలా బ్రతకాలి అని తెలియజేసే ఫ్యాక్టరే మనకి ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఈ ఎడ్యుకేషన్ ద్వారానే మనకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ ఎలా వస్తుంది,
మనం ఒక జాబ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ని చూపించే దాన్ని మల్టీ డైమెన్షనల్ ఇండెక్సెస్ అని అంటారనమాట. సో ఇలా నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, బట్ ఇలానే చాలా మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక సొసైటీలో బ్రతకడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ కావాలో అవన్నీ మనకి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు, మనం చూద్దాం. సో ఇన్ ద డైలీ లైఫ్ సచ్ యాజ్ పువర్ హెల్త్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ఎడిక్వేట్ లివింగ్ స్టాండర్డ్స్, పువర్ క్వాలిటీ ఆఫ్ వర్క్, థ్రెట్ ఆఫ్ వయలెన్స్. సో థ్రెట్ ఆఫ్ వయలెన్స్, థ్రెట్ ఆఫ్ అసలు ఈ వైలెన్స్ అన్న వర్డ్ మనకి ఇక్కడ ఎందుకు వచ్చింది? సో బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఉమెన్ ఆర్ ఒక మ్యాన్ ఉన్నారు. సో వాళ్ళకి ఇన్కమ్ పాపం ఇన్కమ్ సరిగ్గా లేదు. వాళ్ళు ఇంకొకళ్ళ సుపీరియర్ కింద వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ సుపీరియారిటీ చూపించే వాళ్ళు అలా ఉంటారు, కొంతమంది బాగానే ఉంటారు. కానీ కొంతమంది ఈ సుపీరియారిటీ అనేది వేరే వేరే రూపాల్లో కూడా వాళ్ళకి చూపించవచ్చు. మెయిన్గా మనం చూస్తున్న సమాజంలో ఉమెన్ మీద వైలెన్సెస్ ఎక్కువ చూస్తున్నాం. సో అందుకనే అండ్ మెన్ మీద కూడా మీరు ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వాళ్ళ చేత వర్క్ చేయించుకొని వేజెస్ ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో వేజ్ వాళ్ళ ఇన్కమ్ కోసమే కదా వర్క్ చేసేది. సో వేజ్ ఇవ్వనందుకు సుపీరియర్ దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి అడిగాడు అనుకోండి, అతను రూట్గా కొంత అమౌంటే ఇవ్వచ్చు. సో తిను ఎక్కువ అమౌంట్ కోసం డిమాండ్ చేసే అవకాశం కూడా ఇతనికి రాకపోవచ్చు. సో థ్రెట్ ఆఫ్ వైలెన్స్ అనేది ఖచ్చితంగా మనం ఈ పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో మనం ఇక్కడికి వచ్చేద్దాం. సో ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ఎడిక్వేట్ లివింగ్ స్టాండర్డ్స్, పువర్ క్వాలిటీ ఆఫ్ వర్క్, థ్రెట్ ఆఫ్ వైలెన్స్ అమాంగ్ అదర్స్. సో అండ్ నెక్స్ట్, ఎండింగ్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ ఎవ్రీవేర్, ది ఎయిమ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. అసలు సస్టైనబుల్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. సస్టైనబుల్ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ విచ్ ఇస్ కనెక్టెడ్ వితౌట్ ఎనీ డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. మన ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవ్వకుండా, మన న్యాచురల్ రిసోర్సెస్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసేదాన్ని ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. సో యూ కెన్ రిఫర్ ఇన్ ద ఇంటర్నెట్ వాట్ ఈస్ మీన్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనకి కొన్ని గోల్స్ ఉన్నాయి, దాని గురించి కూడా తెలుసుకోండి. ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు రైట్ అండ్ టు స్టార్ట్ అన్ ఆన్సర్. ఇఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు దాంట్లో ఎన్ని గోల్స్ ఉన్నాయని మనకు క్వశ్చన్ అడగచ్చు. సో దాని గురించి మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. సో ఈ poverty in all forms everywhere, the aim of sustainable development goal entails viewing poverty not solely in relation to income and consumption. ఒక ఇన్కమ్ అండ్ కన్సంప్షన్ రూపంలోనే కాకుండా మల్టిపుల్ క్యాపబిలిటీస్లో మన ఈ ఎంపీఐ అనే ఇండెక్స్ మనకి చూపిస్తుంది. ఇక్కడ మీకు ఎంటైల్స్ అనే మీనింగ్ అర్థం కాదు కదా. సో ఎంటైల్స్ అంటే ఇన్వాల్వ్స్ యాజ్ ఎ నెసెసిటీ, ఇన్వాల్వ్ సంథింగ్ యాజ్ ఎ నెసెసిటీ. మనకి కొన్ని నెసెసిటీస్ ఉంటాయి, ప్రతి ఇండివిజువల్కి కొన్ని నెసెసిటీస్ ఉంటాయి. అది ఒక పార్ట్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ యొక్క కాన్సిక్వెన్సెస్కి రిలేటబుల్ అయి ఉండొచ్చు. సో ఎంటైల్స్ వ్యూయింగ్ పావర్టీ నాట్ సోలీ ఇన్ రిలేషన్ టు ఇన్కమ్ అండ్ కన్సంప్షన్. అండ్ నెక్స్ట్, సో మల్టీ డైమెన్షనల్ పావర్టీని మనం ఒక ఇండెక్స్ అని అనుకున్నాం, ఒక మెజర్మెంట్ అని అనుకున్నాం. ఆ మెజర్మెంట్ ఎలా చేస్తారనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. So MPI assess poverty at individual level as we discussed, and the Alkire-Foster method is the most often used to compute MPIs. సో ఈ పాయింట్ అనేది మనకు ఫిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంది, ఏ మెథడ్తో మనం ఎంపీఐని మెజర్ చేస్తున్నాం అనేది. ఫస్ట్ మనం ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఆల్కైర్-ఫోస్టర్ మెథడ్ అంటే ఇక్కడ మనం ఇలాంటి బాక్సెస్ అనేవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. యూ కెన్ సీ హియర్. సో ఆల్కైర్-ఫోస్టర్ మెథడ్ కెన్ షో బోత్ ద బ్రెడ్త్ అంటే ఇన్సిడెన్స్ అండ్ డెప్త్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అంటే ఏంటి, ఒక పొటెన్సీ, దాని యొక్క పవర్ని, దాని యొక్క కాన్సన్ట్రేషన్ని, ఎక్యూట్నెస్ అని కూడా అనొచ్చు మనం. దాని యొక్క పోవర్టీ అనేది ఎంత లోతులో ఉంది, వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ పోవర్టీలో ఉన్నారని తెలియజేసేదాన్ని డెప్త్ అని అంటారు. ఇన్సిడెన్స్ అంటే సంథింగ్ బ్రెత్. ఇన్సిడెన్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎందుకని, ఎలాంటి సిచ్యువేషన్స్ వల్ల పోవర్టీ వచ్చింది, ఎలాంటి మెజర్స్ వల్ల వాళ్ళు పోవర్టీ ఇండెక్స్లోకి వెళ్ళారు అనే దాన్ని బ్రెత్ అని అంటారనమాట. సో హియర్ ఇక్కడ ఒక జిస్ట్ లాగా వాడిచ్చారు. టు ఐడెంటిఫై ద పువర్, దిస్ Alkire-Foster method counts the overlapping or simultaneous deprivations, continuous deprivations, simultaneous deprivations that a person or householder experiences in different indicators of poverty. ఆ డిఫరెంట్ ఇండికేటర్స్ ఏంటో కూడా మనకి ఇందులోనే మనకు అర్థమవుతుంది, మనం ముందు చూద్దాం. ఓకేనా. సో మనం ఇక్కడ ఉన్నాం కదా. సో ఎంపీఐ అసెస్ poverty at individual level. Alkire-Foster method is most often used to compute MPIs. అండ్ మనకి నార్మల్గా ఫోస్టర్ అనేది మీరు చాలా సెంటెన్సెస్లో చూస్తారు. ఫోస్టర్ అంటే ఏం లేదు, మన ఆ డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు, అంటే ప్రమోట్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ బి అ ప్రమోట్ ఆర్ అడ్వాన్స్మెంట్ అనుకోవచ్చు, ఆర్ స్టిమ్యులేట్ చేయొచ్చు. సో ఆల్కైర్-ఫోస్టర్ అంటే ఏంటి, ఒక అడ్వాన్స్మెంట్. నేను యాక్చువల్గా అన్ని మీనింగ్స్ ఒక పేపర్లో రాసి ఉంచాను, మీకు కావాలంటే దీన్ని ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఆ సెంటెన్సెస్ చదివేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో వీ కెన్ ప్రొసీడ్. సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీస్ని గ్లోబల్గా అలాగే నేషనల్గా కూడా మెజర్ చేయాల్సి వస్తుంది. సో 2 కేటగిరీస్ అనమాట, గ్లోబల్ ఎంపీఐ యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఎంపీఐ.
నెక్స్ట్ గ్లోబల్ ఎంపీఏ. గ్లోబల్ ఎంపీఏ అనేది ఇది ఒక రికగ్నైజ్డ్ కాంప్రహెన్సివ్ మెషర్ దట్ క్యాప్చర్స్ పావర్టీ ఇన్ మల్టీ డైమెన్షన్స్ బియాండ్ మనీ ఆస్పెక్ట్స్. యాజ్ వీ డిస్కస్, ఇది బియాండ్ మనీ ఆస్పెక్ట్స్ అంటే ఓన్లీ మనీ పరంగానే చూడట్లే. మానిటరీ ఇన్ ద సెన్స్ ఫైనాన్సింగ్ మీన్స్ మనీ. సో ఈ రిపోర్ట్ అనేది ఫస్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే ఓపీహెచ్ఐ అండ్ ద యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అండ్ ఆక్స్ఫర్డ్ పోవర్టీ. అండ్ ఇది పోవర్టీ అనేది ఎవరు దాని గురించి చూస్తున్నాం, హ్యూమన్స్ గురించే కదా. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. మీరు ఈ విధంగా ప్రతి వర్డ్ని చదువుకుంటూ వెళ్తే మీకు అది ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. సో యూ షుడ్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అండ్ ప్రతి దానికి ఒక మీనింగ్ తెలుసుకోగలగాలి. సో ఇట్ వాస్ ఫస్ట్ రిలీజ్డ్ బై ఓపీహెచ్ఐ అండ్ యుఎన్డిపి సిన్స్ 2010 నుంచి ఏవైతే ఉన్నాయో, అంటే 2010 నుంచి ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ ఈ రెండు ఫస్ట్ రిలీజ్ చేశాయంట. 2010 నుంచి రిలీజ్ చేశాయి. సో ఇది ఏం కవర్ చేస్తుంది, 100 డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తుంది. అలాగే ఏం క్యాప్చర్ చేస్తుందంటే ఎక్యూట్ డిప్రివేషన్స్ ఇన్ హెల్త్. ఎక్యూట్ అంటే నేను చెప్పాను కదా, సివియర్గా డిప్రివేషన్ అంటే కూడా మనం చెప్పుకున్నాం, ల్యాక్ ఆఫ్ నెసెసిటీస్. సివియర్గా ఎవరైతే ఈ నెసెసిటీస్ లేకుండా బాధపడుతున్నారో వాళ్ళ యొక్క డేటాని ఈ 2 ఆర్గనైజేషన్స్ మనకి రిలీజ్ చేశాయన్నమాట రిపోర్ట్. అది ఏమేమి ఫ్యాక్టర్స్లో అంటే హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్ దట్ ఎ పర్సన్ ఫేసెస్ సైమల్టేనియస్లీ. ఇది ఎలా డిప్రైవ్ చేశారంటే వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ చేసుకున్నారు, 1/3 ఆర్ మోర్ ఆఫ్ 10 వెయిటెడ్ ఇండికేటర్స్ కూడా మనం చూద్దాము. అండ్ ద జిఎంపిఐ ఇండికేటర్స్ దెమ్ యాజ్ ఈ 10 ఇండికేటర్స్ ఈ 1/3 యొక్క పార్ట్ని చూసి అప్పుడు ఈ కేటగిరీలోకి అవి చేరుస్తాయి, ఎంపీఐ పూర్ అనే కేటగిరీలోకి మనకి చేరుస్తాయి. ఓకే, సో ఇది గ్లోబల్ ఎంపీఐ. సో మనం గ్లోబల్ ఎంపీఐలో ఒక జిస్ట్ లాగా మనం మాట్లాడుకుందాం. ఇది ఏం క్యాప్చర్ చేస్తుందంటే పోవర్టీని మల్టీ డైమెన్షనల్ వేలో క్యాప్చర్ చేస్తుంది, నాట్ ఓన్లీ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ మానిటరీ. అండ్ ఇది ఏ 2 ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసే మనకి ఓపీహెచ్ఏ ఒకటి, యుఎన్డిపి ఒకటి. ఇది ఎన్ని కంట్రీస్లో, ఇంచుమించు 100 డెవలపింగ్ కంట్రీస్లో యొక్క డేటాని క్యాప్చర్ చేసింది ఇన్ అక్యూట్ డెప్రివేషన్స్ ఇన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్. ఓకేనా. అండ్ 1/3 పార్ట్ వస్తే కనుక దీనికి ఈ రేషియో వస్తే ఇది ఎంపీఐ పూర్ అనే కేటగిరీలోకి చేరుతుంది. నెక్స్ట్ నేషనల్ ఎంపీఐ. ఇప్పుడు గ్లోబల్ వైజ్ చూసేసాం అండ్ నేషనల్ వైజ్లో ఎలా చూస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే తీసుకుంటే ఈ 10 ఇండికేటర్స్ ప్లస్ ఇంకో 2 ఇండికేటర్స్ని యాడ్ చేసింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఆ 2 ఇండికేటర్స్ ఏంటి, ఒకటి మ్యాటర్నల్ హెల్త్, ఇంకొకటి బ్యాంక్ అకౌంట్. ఈ 2 ఫ్యాక్టర్స్ని కూడా మనం ఎంపీఐలో చూస్తున్నాం. సో ఇన్ లైన్ విత్ ఇండియాస్ నేషనల్ ప్రయారిటీస్. సో ఎంపీఐ వాల్యూ ఈజ్ అరైవ్డ్ ఎట్ బై మల్టిప్లయింగ్ హెడ్ కౌంట్ రేషియో. ఇప్పుడు మనం ఒక డిస్ట్రిక్ట్ కానీ లేదంటే ఒక కమ్యూనిటీని తీసుకోండి, అందులో పాపులేషన్ ఉంటుంది, దాని యొక్క హెడ్ కౌంట్ తీసుకునే కదా వాళ్ళ పూరో రిచో మనం మెజర్ చేయగలుగుతాం. సో హెడ్ కౌంట్ రేషియో ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ పోవర్టీ. ఆ పోవర్టీ యొక్క ఇంటెన్సిటీ అంటే వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ పోవర్టీలో ఉన్నారని తెలియజేసుకోవచ్చు. సో హెడ్ కౌంట్ రేషియో ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ పోవర్టీ ఇస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తేనే మనకి ఈ ఇండెక్స్ వస్తుందని నెక్స్ట్ పాయింట్లో చెప్తాడు. రిఫ్లెక్టింగ్ బోత్ ద షేర్ ఆఫ్ పీపుల్ ఇన్ పోవర్టీ అండ్ డిగ్రీ టు విచ్ దే ఆర్ డిప్రైవ్డ్. ఈ 2 యాడెడ్ ఇండికేటర్స్ చూస్తాము. అండ్ రిఫ్లెక్టింగ్ బోత్ ద షేర్ ఆఫ్ పీపుల్ ఇన్ పోవర్టీ అండ్ డిగ్రీ టు విచ్ దే ఆర్ డిప్రైవ్డ్. ఏ విధంగా వాళ్ళు ల్యాక్ అవుతున్నారు అనేది ఈ 2ని మల్టిప్లై చేసి చూస్తున్నారు. అసలు హెడ్ కౌంట్ రేషియో అంటే ఇక్కడ రాశారు, ఇట్ ఇండికేట్స్ ప్రపోర్షన్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇన్ ద పాపులేషన్. అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ పోవర్టీ అంటే ఇట్ ఇండికేట్స్ యావరేజ్ ప్రపోర్షన్ ఆఫ్ డిప్రివేషన్స్. సో యావరేజ్ ప్రపోర్షన్ అంటే మనకు అర్థమవుతుంది కదా, పార్ట్స్ లాగా అనుకోవచ్చు, parts of deprivations which is experienced by multidimensional poor individuals. Next, under the government's global indices for reforms and growth initiative, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ఇండిసెస్ రిఫార్మ్స్ అండ్ గ్రోత్ ఇనిషియేటివ్. నీతి ఆయోగ్ నేను చెప్పాను కదా ఫస్ట్లో, నీతి ఆయోగ్ దీన్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఒక నోడల్ ఏజెన్సీ, అంటే దీన్ని మెయింటైన్ చేస్తుంది రిపోర్ట్స్ని ఫర్ ఎంపీఐ. జేఆర్హెచ్ మానిటర్స్. ఇది ఏం మానిటర్ చేసింది, ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఆన్ వేరియస్ ఇంపార్టెంట్ సోషల్ అండ్ ఎకనామిక్ పారామీటర్స్, అంటే ఫైనాన్షియల్గా అలాగే సొసైటీ పరంగా ఈ 2 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని మనకి ఈ మెజర్స్ అనేవి తీసుకుంటాం. అండ్ నీతి ఆయోగ్ ఇంకొకటి సర్వేని యూజ్ చేసుకుని ఇది మెజర్ చేస్తుంది. ఏంటది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఇది ఒక ఇంపార్టెంట్ సర్వే అనమాట. సో ది లేటెస్ట్ ఎన్ఎంపిఐ ఒక ప్రోగ్రెస్ రివ్యూ 2023. ఇది దేని మీద బేస్ చేసుకుందంటే ఇది చెప్పుకున్నాం కదా ఎన్ఎఫ్హెచ్ఎస్. ఇది 4th ఎన్ఎఫ్హెచ్ఎస్ 4 and 5. ఈ సర్వేస్ మీరు ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కీ ఫైండింగ్స్. ఈ న్యూస్ మనకి ఎందుకు వచ్చింది, మనకి నీతి ఆయోగ్ అనేది ఒక డిస్కషన్ పేపర్ రిలీజ్ చేసింది కదా 2005-2006ని బేస్ చేసుకుని. సో ఆ కీ ఫైండింగ్స్ ఏంటో మనం చూద్దాం. డిక్లైన్ ఇన్ ఎంపీఏ అంటే మనకి పాజిటివ్ ఆస్పెక్ట్ వస్తుందా, నెగిటివ్ ఆస్పెక్ట్ వస్తుందా, పాజిటివ్. డిక్లైన్ ఇన్ ఎంపీఏ అంటే ఎంపీఐ రేషియో డిక్లైన్ అయితే మనకి అంటే ఎక్కువ మంది పూర్ పీపుల్ లేరు.
అనేది ఇక్కడ ఒక మేజర్ పాయింట్. సో ఇది మనకి పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. కీ ఫైండింగ్ ఏంటి? డిక్లైన్ ఇన్ ఎన్పిఏ. హెడ్ కౌంట్ రేషియో డిక్రీజ్డ్ ఫ్రమ్ 27.17 టు 11.28. 2013-14తో పోలిస్తే 2023కి డిక్లైన్ అయింది. సో 11.28 పవర్టీ పర్సెంటేజ్ ఉంది ప్రెసెంట్ మనకి. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ పవర్టీ ఈజ్ ఆల్సో డిక్లైన్. అంటే మేజర్ ఫ్యాక్టర్స్ కూడా డిక్లైన్ అవుతున్నాయి. పవర్టీ డిక్లైన్ అయిందంటే దాని ఇంటెన్సిటీ కూడా డిక్లైన్ అయినట్టే కదా. విచ్ వాస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డిప్రైవేషన్. ఎక్స్టెంట్ అంటే దాన్ని నిరూపించడం, ఎక్స్టెన్షన్ అని అంటాము. సో దాని నిర్మూలన ఆఫ్ డిప్రైవేషన్ అంటే పాపం ఎవరైతే నెసెసిటీస్ లేకుండా ఉంటారో వాళ్ళ ఎక్స్టెంట్ కూడా జరుగుతుంది. వాళ్ళ అవి అంటే ఆ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. అమాంగ్ ద డిప్రైవ్డ్ పాపులేషన్ ఫాలింగ్. ద పేస్ ఆఫ్ డిక్లైన్ ఈస్ ఇన్ పవర్టీ హెడ్ కౌంట్ రేషియో వాస్ మచ్ ఫాస్టర్ దాన్ 2015-16 టు 1921కి అది ఇంక్రీజ్ అయింది కంపేర్డ్ టు 2005-15-16. సో ఇక్కడ ఆ మెజర్స్ అనేవి అంటే ఆ నెసెసిటీస్ లేకుండా ఉండే పాపులేషన్ అనేది తగ్గింది. అంటే పవర్టీ అనేది డిక్రీజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పోవర్టీ డిక్లైనింగ్ అక్రాస్ ఇండికేటర్స్. నేను చెప్పాను కదా, ఫస్ట్ మనం GMPI అంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో మనకి 10 ఇండికేటర్స్తో మెజర్ చేస్తున్నాం. అలాగే నేషనల్ వైజ్గా ఇంకో +2 యాడ్ అయింది. ఇంకొకటి మెటర్నిటీ ఒకటి, ఇంకొకటి బ్యాంక్ అకౌంట్. సో హ్యావ్ రికార్డెడ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. ఒక్కొక్కటి కుకింగ్ ఫ్యూయల్ అండ్ హౌసింగ్ హ్యావ్ ద హైయెస్ట్ డిప్రైవేషన్ లెవెల్ ఆఫ్ డిప్రివేషన్ అండ్ చైల్డ్ అండ్ అడాలసెంట్ మోర్టాలిటీ. అడాలసెంట్ అంటే ఏంటి? చిల్డ్రన్ నుంచి టు ద ఏజ్ ఆఫ్ 10 to 19 years అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అది కూడా మనకి లోయెస్ట్ డిప్రివేషన్ లెవెల్స్లో ఉంది. అండ్ రీజనల్ డిక్లైన్ ఇన్ ఎంపీఏ. పువర్ స్టేట్స్ రికార్డ్ ఫాస్టర్ డిక్లైన్ ఇన్ పోవర్టీ. ఇది చాలా మంచి విషయం కదా. ఏవైతే పువర్ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్కువ మేనేజ్ చేయగలుగుతున్నారు పోవర్టీని తగ్గించడానికి. అన్ని మెజర్స్ గవర్నమెంట్ తీసుకోగలుగుతుంది. ఇండికేటింగ్ రీజన్స్ ఇన్ డిస్పారిటీస్ అంటే నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ అనే ఫ్యాక్టర్స్ మనం తక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ మేజర్ ఏరియాస్ ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా అండ్ రాజస్థాన్ సార్ ఫాస్టెస్ట్ రిడక్షన్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పవర్. నెక్స్ట్ అటైన్మెంట్ ఆఫ్ SDG. అటైన్మెంట్ అంటే ఏంటంటే దే యాక్షన్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ అచీవింగ్ ఏ గోల్ టువర్డ్స్ విచ్ వన్ హ్యాస్ వర్క్డ్. అంటే అందులో డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇండియా ఆన్ ట్రాక్ టు అచీవ్ SDG అంటే దాని మీద ఎక్కువ టార్గెట్ చేసింది. ఆ గోల్ని అచీవ్ అవ్వడానికి దాన్ని అటైన్ అని అంటారు. రెడ్యూసింగ్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ బై అట్లీస్ట్ హాఫ్ మచ్ అహెడ్ ఆఫ్ 2030. ఇది దాని గోల్ పెట్టుకుంది. సో ఫ్యాక్టర్స్ ఏంటి మనకి ఇంక్లూడింగ్. సో ఇవన్నీ మేనేజ్ చేయడానికి మనకు కొన్ని మినిస్ట్రీస్ అవసరం ఖచ్చితంగా. సో అండ్ కొన్ని పాలసీస్ అవసరం. సో అవే ఇవి అనమాట కొన్ని స్కీమ్స్. PM ఉజ్వల యోజన. నేను ఇది కూడా ఒక పేపర్లో రాశాను. ఇది కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. జస్ట్ ఒక జిస్ట్ లాగా తెలియజేసుకోవాలి. సో మనం PM ఉజ్వల యోజన గురించి తెలుసుకుందాం. సో PM ఉజ్వల యోజన అనేది May 2016లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ అనమాట. దీని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తున్నారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ అంటే మన LPG, మన గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా, అది ప్రొవైడ్ చేయాలి రూరల్ అండ్ డిప్రైవ్డ్ హౌస్ హోల్డ్స్కి. ఇది ప్రొవైడ్ చేయాలి అని వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎప్పుడంటే March 2020 కల్లా 8 crore LPG కనెక్షన్స్ పెట్టాలని పెట్టుకున్నారు. సో దాన్ని వాళ్ళు రీచ్ అయ్యారు. ఆ 8th crore ఎక్కడ రీచ్ అయ్యారంటే మహారాష్ట్రలో ఔరంగాబాద్ అనే ప్లేస్లో ఈ 8th crore అనే కౌంట్ని వాళ్ళు రీచ్ అవ్వగలిగారు. అండ్ ఇక్కడ మనం కుకింగ్ ఫ్యూయల్ సచ్ as LPG అని ఎందుకన్నామంటే మన గ్యాస్ సిలిండర్స్ వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు. అండ్ అలా ఇప్పుడు వరకు రూరల్ హౌస్ హోల్డ్స్ ఏం యూస్ చేస్తున్నారంటే ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్ యూస్ చేస్తున్నారు. దానివల్ల రూరల్ ఉమెన్ హెల్త్ అనేది చాలా పాడవుతుందన్నమాట. సో అదే ఆబ్జెక్టివ్తో అది తగ్గించాలి అనే ఒక దృష్టితో ఈ ఉజ్వల యోజన అనేది మనకు తీసుకొచ్చారు. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే సౌభాగ్య అంటే ఏంటంటే ఇది విలేజ్ ఎలక్ట్రిఫికేషన్. అంటే కొంతమంది ఎలక్ట్రిసిటీ లేకుండా ఉంటారు కదా చాలా రూరల్ ఏరియాస్. సో ఆ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ సౌభాగ్య అనే స్కీమ్ని తీసుకొచ్చారు. అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ మనకు తెలిసిందే. అండ్ జల్ జీవన్ మిషన్ కూడా ఏంటంటే మనకి వాటర్ ఎలా కన్జర్వ్ చేయాలి, ప్రొవైడ్ సేఫ్ అండ్ అడిక్వేట్ డ్రింకింగ్ వాటర్ అనమాట. మనకి మంచి నీళ్లు సదుపాయం కలిగించడానికి ఈ మిషన్ తీసుకొచ్చారు. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో ఎలివేటెడ్ లివింగ్ కండిషన్స్ అండ్ ఓవరాల్ వెల్బీయింగ్ ఆఫ్ పీపుల్. సో ఈ NMPA నీతి ఆయోగ్లో 12 ఇండికేటర్స్ అని చెప్పాం కదా, ఇవే ఆ 12 ఇండికేటర్స్. ఒకసారి మీరు చదువుకోండి. ఒకటి న్యూట్రిషన్ కిందకు వస్తుంది. చైల్డ్ అండ్ అడాలసెంట్ మోర్టాలిటీ. అడాలసెంట్ అనేది చెప్పాను కదా, 10 to 19 under 18 years of age has died in the family in the 5-year period preceding the survey. అంటే 10 to 19 years ఉన్న ఏజ్ పిల్లలు ఏ విధంగా వాళ్ళ మోర్టాలిటీకి గురవుతున్నారు అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, సొసైటల్ కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారంటే వాళ్ళ మెంటల్ స్టేట్ కానివ్వండి, అదంతా మేనేజ్ చేసేది అడాలసెంట్ మోర్టాలిటీ అనమాట. అండ్ యాంటీనటల్ కేర్
ఇక్కడ మీరు చదవచ్చు. హౌస్ హోల్డ్ ఈజ్ డిప్రైవ్డ్ ఇఫ్ ఎనీ ఉమెన్ ఇన్ ద హౌస్ హోల్డ్ హూ హాస్ గివెన్ బర్త్ ఇన్ ద 5 years. అంటే బర్త్ ఇచ్చిన తర్వాత తను అసలు హాస్పిటల్కి వెళ్తుందా, తను సర్టెన్ మెజర్స్ తీసుకోగలుగుతుందా ఆ ఉమెన్, అదే ఈ యాంటనటల్ కేర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఇక్కడ బేసిక్గా ఖచ్చితంగా 6 years ఆఫ్ స్కూలింగ్ అనేది ఒక హౌస్ హోల్డ్ ఒక ఇండివిజువల్కి ఉండాలి. అండ్ స్కూల్ అటెండెన్స్ కూడా అప్ టు ద ఏజ్ దే షుడ్ కంప్లీట్ అప్ టు ద క్లాస్ ఇట్ మినిమమ్ అనమాట. అండ్ కుకింగ్ ఫ్లూయల్ మనం డిస్కస్ చేసుకోండి. శానిటేషన్, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, అసెట్స్, బ్యాంక్ అకౌంట్. ప్రతి ఇండివిజువల్కి ఖచ్చితంగా ఒక బ్యాంక్ అకౌంట్ లేకపోతే వాళ్ళు పూర్ పీపుల్ అన్నట్టు. అట్లీస్ట్ ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోయినా వాళ్ళు ఎంపీఏ ఇండెక్స్లోకి వెళ్తారు. సో దిస్ ఈజ్ ఎన్ఎంపీఏ సిగ్నిఫికెన్స్ అండ్ దీస్ ఆర్ ద 12 ఇండికేటర్స్. సో సిగ్నిఫికెన్స్ ఇక్కడ మనం ఒకసారి చదువుతాం. ప్రొవైడ్స్ ఫర్ మోర్ న్యూయెన్స్డ్ పర్స్పెక్టివ్. న్యూయెన్స్డ్ అంటే ఒక సటిల్ షేడ్. ప్రతి వ్యూ నుంచి మనం చూడగలుగుతాం. సటిల్ అంటే ప్రతి దాని గురించి ఎక్కువ డీప్గా ఆలోచించి ఒక విజనరీ మెథడ్లో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం. మోర్ న్యూయెన్స్ పర్స్పెక్టివ్ యాజ్ ఇట్ డెల్స్ అంటే డీప్గా దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడం. యాజ్ ఇట్ డెల్స్ ఇంటూ డిప్రైవేషన్స్ అప్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ అన్లైక్ కన్వెన్షనల్ మానిటరీ poverty measurements that is based on consumption surveys. ఈ మానిటరీ poverty measurements ఎలా తీసుకుంటారంటే కన్సంప్షన్ సర్వేస్ ద్వారా తీసుకుంటారు. అండ్ సెకండ్ పాయింట్, ఫెసిలిటీస్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ టు అడ్రస్ అక్యూట్ పావర్టీ అండ్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజివిటీ. ఇంక్లూజివిటీ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ అవ్వనివ్వండి, ఐడియాస్ అవ్వనివ్వండి, అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మెజర్స్ని ఫెసిలిటేట్ చేస్తాను అని చెప్తున్నారు. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఓవర్లాపింగ్. డిటర్మినేషన్ అంటే ఏంటి, ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, అన్ని మెజర్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేయడం. డిటర్మినేషన్ ఆఫ్ ఓవర్లాపింగ్ డిప్రైవేషన్ దట్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇండివిజువల్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఓవరాల్ వెల్బీయింగ్. ఇది మెయిన్గా ఒక మంచి పాలసీస్ని తీసుకురావడానికి యూజ్ అవుతుంది మెజర్. ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ఎన్ఎంపీఐ. ఇష్యూస్ ఏమవుతుంది, లెస్ సెన్సిటివిటీ అంటున్నారు. టు బి కన్సిడర్డ్ మల్టీ డైమెన్షనలీ పువర్ హౌస్ హోల్డ్స్ మస్ట్ బి డిప్రైవ్డ్ ఇన్ అట్లీస్ట్ 1/3 ఆఫ్ ఇండికేటర్స్. దిస్ రిక్వైర్మెంట్ మేక్స్ ద ఎంపీఐ లెస్ సెన్సిటివ్ టు మైనర్ ఇన్యాక్యురసీస్. అంటే చిన్న పాయింట్స్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మరీ డీప్గా చేస్తున్నారు అంటున్నారు కానీ ఇది లెస్ సెన్సిటివ్ అని ఇక్కడ చెప్తున్నారు. ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19 ఇంపాక్ట్ కూడా చాలా ఉంది. ఇది అంటే ఎందుకు చెప్తున్నారంటే కోవిడ్-19 ఇంపాక్ట్ వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది పోవర్టీలోకి వెళ్ళారు అనేది ఈ ఇండిసెస్లో వాళ్ళు చూపించలేదు. సో ఇది వన్ ఆఫ్ ద ఇష్యూ విత్ ఎన్ఎంపీఏ. అంటే ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని వాళ్ళు చూపించగలగాలి. నెక్స్ట్ స్టాగ్నెంట్ వేజెస్. స్టాగ్నెంట్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడితో ఆగిపోయింది. అంటే కంటిన్యూస్గా వాళ్ళకి వేజెస్ ఇవ్వలేకపోతున్నారు. సో రియల్ వేజెస్ ఫర్ స్టాగ్నెంట్ ఫర్ 6 years విచ్ ఆర్ సీరియస్ ఇంప్లికేషన్స్. అంతే కదా, 6 years నుంచి వాళ్ళు ఈ డేటాని ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది ఎన్ఎంపీఐలో ఒక వన్ ఆఫ్ ద ఇష్యూ అని చెప్పుకోవచ్చు ఫర్ కన్జంప్షన్ డిమాండ్స్. అండ్ దిస్ కెనాట్ బి కన్సిస్టెంట్ విత్ డిక్లైన్. కన్జంప్షన్ డిమాండ్ అంటే ఏంటి, మనకి వేజెస్ అనేది ఒక లెవెల్లోనే ఆగిపోయింది, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేనప్పుడు ప్రజెంట్ కానీ కాస్ట్లు మాత్రం మనకి ఇంక్రీజ్ అయిపోతూనే ఉన్నాయి. ఒక ప్రొడక్ట్ కాస్ట్ అనేది చాలా వరకు మనకి ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఇది కూడా ఇంక్రీజ్ చేయాలి కదా, అప్పుడే వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ని మేనేజ్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద, ఇది కూడా మనం వాళ్ళకి చూపించట్లేదు. ఈజ్ వన్ ఆఫ్ ద ఇష్యూ రిలేటబిలిటీ. అంటే ఖచ్చితంగా ప్రతి డేటాని వాళ్ళు చూపించలేకపోతున్నారు. సో మన వే ఫార్వర్డ్ ఏంటంటే కొన్ని న్యూ డైమెన్షన్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి. సో దట్ ఎంపీఐ ఇండెక్స్ అనేది మోర్ యాక్యురేట్గా అండ్ మోర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. లైక్ లెర్నింగ్ అవుట్కమ్స్, సోషల్ డిస్క్రిమినేషన్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, ఇవన్నీ న్యూ మెజర్మెంట్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి అకార్డింగ్ టు ద సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే. ఎఫెక్టివ్ మానిటరింగ్, ప్రతిదాన్ని చాలా కీన్గా మానిటర్ చేయగలగాలి. అబౌట్ సోషల్ ఆడిట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ జనరేషన్ అబౌట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్సెట్రా ఈజ్ క్రూషియల్ ఫర్ ఎలిమినేటింగ్ మల్టీడైమెన్షనల్ పావర్టీ. సో దిస్ ఈజ్ అప్ టు ద టాపిక్. సో నేను ఫాస్ట్గా వెళ్ళి ఉండొచ్చు అండ్ ప్రతిదీ కీన్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది యాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ బేర్ విత్ దిస్ వీడియో. అండ్ నేను ఖచ్చితంగా వేరే టాపిక్స్ని ఇంకా కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మేబీ దిస్ విల్ బీ యూస్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ యూ.